క్రియేట్ చేయడము, తర్వాత టోకెన్స్ ఆపరేట్ చేయడం అని చూసాము. ఇప్పుడు మనం ఈ టోకెన్స్ చేసినవన్నీ ఇవన్నీ కూడా అడ్మిన్కి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయి అనేది చెప్పేసి చూద్దాం. ఇప్పుడు సో అడ్మిన్ లాగిన్ అవుదాం, ఇక్కడ లాగౌట్ అయిపోదాం. ఓకే, లాగౌట్ అయిపోయి అడ్మిన్ లాగిన్ అయి చూద్దాము. అడ్మిన్లో USHAR ఓకే అండి, అడ్మిన్లో లాగిన్ అయ్యాం కదా. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఏదైతే ఇందాక ఫస్ట్ మనం చూసినప్పుడు ఇక్కడ ఆన్లైన్లో అంత ఖాళీగా ఉంది. సో ఇప్పుడు వాళ్ళన్నీ లాగిన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం లాగిన్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, ఇకపోతే రిపోర్ట్స్ చూద్దాం. రిపోర్ట్ కోసం ఎక్కడికి వచ్చాం కదా. సో ఇప్పుడు రిపోర్ట్స్ డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో దీనిలో ఏదైనా సపోర్ట్ కంపెనీకి మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన కన్సల్ట్ అవ్వాలంటే ఇక్కడ సపోర్ట్ అని చెప్పేసి కొడితే అక్కడ సపోర్ట్ సంబంధించిన వాట్సాప్ CRM పిలిపోద్ది. వాట్సాప్ CRM దాదాపు అంతా చెప్తుంది. తర్వాత అప్పటికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే డైరెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అంటే ఇవి వచ్చి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సంబంధించి ఇక్కడ మొత్తం 9 మంది పేషెంట్లు, తర్వాత రెవెన్యూ వచ్చి 900 వచ్చింది, హాస్పిటల్ షేరింగ్ 450, డాక్టర్ షేరింగ్ 450. ఓకే, తర్వాత ఇక్కడ డాక్టర్ రాజేష్ రెడ్డి పేరు మీద 5 మంది పేషెంట్లు వచ్చారు, అమౌంట్ 900 వచ్చింది. 5 టోకెన్ జనరేట్ అయినాయి. సో ఇక్కడ అమౌంట్ 900 వచ్చినా 50% షేర్ ఇట్లా వస్తుంది అనమాట. సో కృష్ణారావు పేరు మీద ఇట్లా తర్వాత నాని పేరు మీద సో రైట్ సైడ్లో కూడా చూడవచ్చు అనమాట. ఇట్లా ఉంది. తర్వాత ఇంకా డాక్టర్ స్టాఫ్ టైం పర్ఫార్మెన్స్ అనమాట. నేను చెప్పేదా టైం ఉంటుందని, వెయిటింగ్ టైం అవన్నీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లియర్గా ఉంది, క్లియర్గా అర్థమైంది మీకు. ఇక్కడ ఫస్ట్ టోకెన్ నెంబరు, తర్వాత స్టాఫ్, తర్వాత పేషెంట్ టైము, తర్వాత మొబైల్ నెంబర్స్, తర్వాత టోకెన్ ఇష్యూ టైము, తర్వాత వెయిటింగ్ టైం. టోకెన్ ఇష్యూ అయిన దగ్గర నుంచి స్టార్ట్ టైం ఉంది కదా, ఈ మధ్యలో ఎంతసేపు వెయిట్ చేస్తారు పేషెంట్, ఎంత టైం ఉంది. తర్వాత స్టార్ట్ టైం నుంచి ఎంత టైం అంటే సర్వీస్ డాక్టర్తో మాట్లాడే టైము, అంటే ఒక డాక్టర్ ఎంతసేపు చూస్తున్నాడు పేషెంట్ని, లేదా ఒక క్లినికల్ ల్యాబ్ ఎంత టైం తీసుకుంటుంది బ్లడ్ టెస్ట్ చేయడానికి, సో ఈ టైప్ ఇవన్నీ చేయడం కోసం అబ్జర్వ్ చేయడం కోసం అన్నారు. తర్వాత రైట్ సైడ్లో టైం టేకన్, దానికి ఎంత టైం పడుతుంది ఈ విధంగా టైం మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇంకొచ్చి ఇది డీటెయిల్ అనమాట. డీటెయిల్ దేనికి వస్తామంటే ఇక్కడ చూడండి, సబ్మిట్ ఇక్కడ టోకెన్స్ వచ్చేసరికి ఏమో 5 ఉన్నాయి. తర్వాత అమౌంట్ వచ్చి 900 ఉంది. 1500 రావాలిగా అని చెప్పేసి కావచ్చు. సో దానికోసం కింద ఇన్ఫర్మేషన్ అనమాట, డీటెయిల్ ట్రాన్సాక్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం సుబ్బారావు గారి కోసం ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక టోకెన్ జనరేట్ చేసాం. మనం జనరేట్ చేసినప్పుడు ఆ టోకెన్ నెంబరు D1 అంటే అన్నమాట. సో అప్పుడు రూపాయలు కట్టేది వచ్చాయి. ఓకే, తర్వాత అక్కడ నుంచి 5000 ట్రాన్స్ఫర్ అయ్యింది. సో వెబ్సైట్లో 5000 ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ నుంచి మళ్ళీ డెంటల్ ట్రాన్స్ఫర్ అయింది. సో అక్కడికి అయింది కాబట్టి 0 అమౌంట్ అనమాట. ఆ నుంచి మళ్ళీ ఫార్మల్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, అందుకని ఇక్కడ అక్కడ 300 కౌంట్లో వస్తాయి అన్నమాట. ఓకేనా, తర్వాత ఇది క్యాష్ కలెక్షన్. ఈ క్యాష్ కలెక్షన్ ఎక్కడ ఎవరెవరు కలెక్షన్ చేశారు క్యాష్ కలెక్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డెంటల్లో ఈ రెండింటిని రజనీ చూస్తుంది కాబట్టి రజనీ దగ్గర అమౌంట్ ఉంటాయి. రజనీ కౌంట్లో జాబ్లోకి వెళ్తే ఇక్కడ రజనీ ఒకరు ఉన్నారు, రాగిణి ఒకరు ఉన్నారు. సో ఇక్కడ క్యాష్ కలెక్షన్ రాగిణి అకౌంట్లో 0 ఉంది, రజనీ అకౌంట్లో 22,000 అమౌంట్ ఉంది. ఓకేనా, మొత్తం అన్ని టోకెన్స్ సంబంధించిన అమౌంట్. ఓకేనా, ఇలా తర్వాత ఇంకో రిపోర్టు మెసేజెస్ అనమాట. అంటే మెసేజెస్ ట్రాన్స్ఫర్ అయింది కదా, డాక్టర్ టు డాక్టర్ ట్రాన్స్ఫర్ అయింది కదా. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్టార్ట్ మెసేజెస్ రాసుకుంటారు కదా. సో స్టార్ట్ మెసేజెస్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ మీద ఇక్కడ ఏది డాక్టర్ నుంచి ఏ డాక్టర్ ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా. ఇవన్నీ క్రాస్ చెకింగ్ చేసుకోవడం కోసం అడ్మిన్కి అవసరం కాబట్టి అడ్మిన్లో మంచి రిపోర్ట్స్ దీన్ని చంపేసి మొత్తం రిపోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, అలానే ఇప్పుడైతే ఇప్పటివరకు మనం ఏంటంటే డెమోలో ఉన్నాము. ఓకే, 15 రోజులు డెమోలో ఉన్నాం కదా. స్టార్టింగ్లో మనం అనుకున్నాం 15 రోజులు డెమో అని చెప్పి డెమోలో ఉన్నాం.
డెమో ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ అని చెప్పేస్తుంది. అప్గ్రేడ్ రెవెన్యూ అని ఇక్కడ అప్గ్రేడ్ కొడతాం. అప్గ్రేడ్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. ఇక్కడ కరెంట్ ప్లాన్ ఇది, ప్రజెంట్ ఉన్న ప్లాన్. మనం ఇందాక ఒకటే పెట్టాము, కానీ ఇక్కడ మనం మరింత చేసాము. అది డెమోలో మాత్రం వర్కౌట్ అవుతాయి. అదే మనం దీన్ని ఏదైతే యాక్టివేషన్ 15 days టైం ఉంది ఇక్కడ, ఈ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి మాత్రమే రన్ అవుతాయి. ఇంకా లాగిన్ అవకాశం ఉండదు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పెంచుకోవాలో అయితే పెంచుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి ఉన్నప్పుడు ఇక్కడ అమౌంట్ చూడండి, టోటల్ అమౌంట్ 400 ఉంది. ఓకే, మంత్కి పర్ మంత్. ఓకే, తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లు పెంచుకుంటాం. మనకి ఒక 3 అవసరం డిపార్ట్మెంట్. 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా 6 దాకా ప్రొవైడర్లు అవసరం అవుతారు. డాక్టర్లు కావచ్చు, ఫ్రెండ్ డెస్క్ కావచ్చు, వీళ్ళంతా. అయితే మొత్తం కలిపి ఒక మంత్కి వచ్చి 18,000 అవుతుంది. చూడండి, 18,000 అవుతుంది. అదే ఆ 18,000 సంబంధించిన ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. పేమెంట్ చేస్తే కనుక, పేమెంట్ చేసి ఇక్కడ యూటీఐ నెంబర్ ఇస్తే కనుక, అక్కడ నుంచి ఇచ్చిన తర్వాత ఒక 1 hour 1.5 hourలో ఆటోమేటిక్గా మొత్తం అయిపోతుంది, మొత్తం యాక్టివేషన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ పేమెంట్ మంత్లీ చేసుకోవచ్చు, 3 months చేసుకోవచ్చు, 6 months చేసుకోవచ్చు, లేదా 1 year చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మన ఇష్టం అనమాట. మంత్ తీసుకున్నా ఇబ్బంది లేదు, రెంట్లో ఇది కాబట్టి. ఓకే, చాలా మంది, ఎక్కువ మంది చిన్న హాస్పిటల్ వాళ్ళు కొంతమంది మంత్ చేసుకున్నారు. కొంత కార్పొరేట్ కంపెనీ మాత్రం 1 year వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 year ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. ఓకే, కొంతమంది మంత్ ఉన్నారు. 6 months వాళ్ళు పెద్దగా లేరు మా దగ్గర. ఎక్కువ మంది 1 year వాళ్ళు ఉన్నారు, తర్వాత మంత్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది ప్రకారం పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయినా 2-3 hours-లోనే 1.5 2 hours-లోనే యాక్టివేషన్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్లో కానీ, స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కానీ కాల్ చేయండి. ఇంకా పూర్తిగా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.